నమస్తే. ది సూర్య ఛానల్‌కి స్వాగతం. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్లడ్స్, వరదలు, అమరావతి ఫ్లడ్స్, హైదరాబాద్ ఫ్లడ్స్, చెన్నై, ముంబై, బెంగుళూరు ఇలా పెద్ద పెద్ద సిటీస్‌లో ఈ ఫ్లడ్స్ అనేటువంటివి కామన్ అయిపోయాయి. అసలు ఫ్లడ్స్ అనేటువంటివి న్యాచురల్‌గా వస్తాయా? లేదా మ్యాన్ మేడ్‌గా వస్తాయా? న్యాచురల్ ఫ్లడ్స్ అనేటువంటివి ఉంటాయి. ఖచ్చితంగా రైన్‌ఫాల్ అనేటువంటిది ఎక్సెస్ అయినప్పుడు వచ్చేటువంటి ఫ్లడ్స్ అనేటువంటివి న్యాచురల్‌గా వచ్చేవి. వాటిని మనం ఆపలేము కాబట్టి, తర్వాత వచ్చేటువంటి సమస్యల్ని మనం పరిష్కరించుకోవడం కోసం మనం సిద్ధంగా ఉండాలి. అయితే ఇప్పుడొచ్చేటువంటి న్యాచురల్ ఫ్లడ్స్‌తో పాటుగా, ఈ న్యాచురల్ ఫ్లడ్స్‌కి మనుషులు చేసేటువంటి తప్పులు మ్యాన్ మేడ్ ఫ్లడ్స్‌గా కూడా మారేటువంటి అవకాశం ఉంది. మారుతున్నాయి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్‌లో కావచ్చు, ఇప్పుడున్నటువంటి అమరావతిలో కావచ్చు సిట్యుయేషన్స్ అన్నీ ఎందుకనంటే, ఎక్కడైతే చెరువుల్ని, కాలువల్ని లేదా వాగుల్ని కబ్జా చేస్తున్నామో వాటి వల్ల వచ్చేటువంటి ప్రమాదం. మామూలుగా వర్షపాతం ఎక్కువైనప్పటికి కూడా డ్రైనేజ్ సిస్టమ్ బాగుంటే, ఎక్కువ నదులు, చెరువులు, సముద్రము దగ్గరగా ఉంటే నీరు అనేటువంటిది ఎప్పుడూ సముద్రంలోకి కానీ, లేదంటే నదుల్లోకి కానీ, లేదంటే చెరువుల్లో కానీ వెళ్ళిపోతుంది. ప్రాబ్లమ్ లేదు. బట్ ఎప్పుడైతే ఈ చెరువులనేటువంటివి, నదులనేటువంటివి ఈ వాగులు, కాలువలు అనేటువంటివి కబ్జా అవుతున్నాయో అప్పుడు ఈ నీరు అనేటువంటిది స్టాగ్నెట్ అయిపోతుంది. అప్పుడు వచ్చేటువంటి ఫ్లడ్సే ఈ అర్బన్ ఫ్లడ్డింగ్ మొత్తం అంతా కూడా. అయితే ఈ సమస్య పరిష్కారం ఏంటి? మ్యాన్ మేడ్, న్యాచురల్ 2 కలిపి వచ్చేటువంటి సమస్య పరిష్కారం ఏంటి? అంటే న్యాచురల్‌గా వచ్చేవి మనం ఏమి చేయలేనప్పుడు కూడా మ్యాన్ మేడ్‌గా మనం వచ్చేటువంటి సమస్యను పరిష్కరించుకునేటువంటి అవకాశం మన మీద ఉంది. ఈ అమరావతి ఫ్లడ్స్ అనేటువంటివి చూసాం. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే అమరావతి అనేటువంటిది ఇప్పుడిప్పుడే పడుతున్నటువంటి సిటీ. మనందరికీ రేపు ఫ్యూచర్ క్యాపిటల్ సిటీ. అలాంటి సిటీలో ఇలాంటి వరదలు వచ్చినప్పుడు చాలా భయమేస్తుంది కూడా. అయితే బుడమేరు అనేటువంటి వాగు ఏదైతే ఉందో ఆ వాగుని 90% ఆక్రమించారని, అలాగే చెరువులు కూడా కబ్జా చేశారని, ఈట్ల వల్లే ఈ సమస్యలన్నీ వస్తున్నాయని, ఈ సమస్య ఇలాంటి సమస్య ఇక్కడే కాదు, హైదరాబాద్‌లో కూడా ఇదే సమస్య ఉంటే వాళ్ళు హైడ్రా అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి అక్రమాలన్నీ కూల్చివేసి ఆ చెరువులన్నీ రీస్టోర్ చేయాలనేటువంటిది ఒక లక్ష్యంతోటి హైడ్రా అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి పనిచేస్తున్నారు. అయితే అమరావతిలో కూడా ఇలాంటి నిర్మాణాలు ఉన్నాయి. ఎక్కడైనా కామన్‌గా ఉన్నటువంటి సమస్య ఏంటంటే, ఒక రియల్ ఎస్టేట్ మాఫియా గానీ, ఒక అపార్ట్మెంట్ కల్చర్ గానీ, లేదా అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కయ్యి ఆక్రమించినటువంటి ఈ యొక్క స్థలాలు గానీ, ఇవన్నీ కూడా ఈ ప్రదేశాల్లోనే ఉండడం అనేటువంటిది అతిపెద్ద సమస్య. వీళ్ళ వల్ల జరిగినటువంటి ఈ ఆకృత్యాలు, ఈ యొక్క మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అనేటువంటివి ఎవరిని బలిగొంటున్నాయి? అల్టిమేట్‌గా సామాన్యుడే ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజున చనిపోయిన వాళ్ళలో చూస్తే సామాన్య ప్రజలే ఉంటారు. లేదంటే ఇబ్బంది పడేవాళ్ళు సామాన్య ప్రజలే ఉంటారు. ఎవరో చేసినటువంటి ఒక పనికి, ఎవరో ఒక రియల్ ఎస్టేట్ మాఫియా చేసినటువంటి ఒక పనికి వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఒక సామాన్యుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేడు. ఒక సామాన్యుడు ఒక అపార్ట్మెంట్ కట్టలేడు. ఒక సామాన్యుడు అధికారులతో కుమ్మక్కై ల్యాండ్ అనేటువంటిది అసలు కబ్జా చేయలేడు. కానీ ఎవరు బాధపడుతున్నారంటే సామాన్యుడు బాధపడుతున్నారు. అయితే ఈ విషయం సామాన్యుడు బాధపడడమే కాకుండా, అమరావతి అనేటువంటిది మనకి ఫ్యూచర్ క్యాపిటల్ సిటీ కాబట్టి, అటు ప్రజల యొక్క ప్రాణాలని, వాళ్ళ యొక్క ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటూనే, ఇప్పుడు అతిపెద్ద సవాల్ని మనం ఎదుర్కొంటున్నాం. ఈ సవాల్ని అధిగమించడానికి మనకున్నటువంటి అవకాశం ఇంకా మన యొక్క సిటీ రిమైనింగ్ సిటీస్‌తో కలుపుకుంటే మనం ఇంకా చాలా బేస్‌మెంట్ లెవెల్‌లో ఉన్నాం కాబట్టి, ఇప్పుడు నిర్మించేటువంటి సిటీని అర్బన్ ఫ్లడ్డింగ్‌కి కా ఎటువంటి ఇబ్బంది లేకుండా అర్బన్ సివిక్ ప్లానింగ్‌ని పర్టిక్యులర్‌గా ఇంప్లిమెంట్ చేస్తూ, డ్రైనేజ్ సిస్టమ్‌ని డెవలప్ చేస్తూ, ఈ యొక్క అమరావతి నిర్మాణాన్ని చేపట్టాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క సామాన్యులు జరిగినటువంటి నష్టాన్ని గుర్తించి, ఇలాంటి నష్టాలు మళ్ళీ జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇదే బుడమేరు వాగుకి తర్వాత ఇప్పుడుకొచ్చి గత సంవత్సరాలుగా బుడమేరు మోడర్నైజేషన్ గానీ, బుడమేరుకు వాగుకు తీసుకోవాల్సినటువంటి చర్యలు గానీ, ప్రభుత్వాలు తీసుకోకపోవడం వల్ల ఈ రోజున ఈ సమస్య వచ్చిందనేటువంటి మాట కూడా వినబడుతుంది. కాబట్టి వాటిని కూడా కాపాడుకోవాలి. ఎక్కడైతే కబ్జాలు జరిగాయో ఆ కబ్జాలన్నీ కూడా రీస్టోర్ చేసి మళ్ళీ ల్యాండ్ అంతా కూడా ప్రభుత్వం చేతుల్లో తీసుకొని అక్కడ చెరువులు నిర్మించాలి. ఇవన్నీ ప్రభుత్వం చేసే పనులు. కానీ ప్రభుత్వం ఒకటే చేస్తే ఇలాంటి సమస్యను అధిగమించగలమా? లేదు. సామాన్యులుగా మనం కూడా చేయాలి. ఎందుకంటే ఇది ఒక్క సమస్య కాదు. ఈరోజు వరద సమస్య. రేపు ఎండాకాలంలో మనకు నీరు తాగడానికి నీరుండదు. అప్పుడు నీటి సమస్య. ఏంటి సమస్యల పరిష్కారం? సో అప్పుడు, ఇప్పుడు ప్రజలు ప్రతి ఒక్కరూ చేయాల్సినటువంటి పనులుంటాయి. ఇలాంటి వరదలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఒక పక్క డిఫారెస్టేషన్ చేస్తున్నాం. అధికారులు డిఫారెస్టేషన్ చేస్తున్నారు. ఒక పక్క మన దగ్గర ఉన్నటువంటి 1, 2 మొక్కలు కూడా చెట్లు కూడా మనం నాశనం చేస్తున్నాం. వాటిని నరికేస్తున్నాం. అవి కూడా ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో
అలాంటి సమయంలోనే మన బాధ్యతగా మనం చేయాల్సినటువంటి బాధ్యత చేయాలి. నీరు లేదు, ఇంకుడు గుంతలు తీయాలి. నీరు ఎక్సెస్ వస్తుంది, దానికి ఉన్నటువంటి సమస్య ఏంటి? మన డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది? మనం ఏం చేయాలి? మన పాత్ర ఏంటి? చెట్లు నాటాలా? డ్రైనేజ్‌ని శుభ్రం చేసుకోవాలా? మన పాత్ర ఏ విధంగా ఉంటే సమాజానికి ఉపయోగపడుతుందనేటువంటి ఆలోచన కూడా మనకుండాలి. సో, ఎప్పుడూ ఇలాంటి సమస్యలు గానీ, లేదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ సమస్యకైనా పరిష్కార వేదిక ప్రభుత్వం, ప్రజలు కలిసి పనిచేసినప్పుడే దొరుకుతుంది తప్ప, కేవలం ప్రభుత్వం చేసినా ఆ పని సక్సెస్ అవ్వదు. కేవలం ప్రజలు మాత్రమే పట్టించుకున్నా ఆహ్, ఆ యొక్క సమస్య అనేటువంటి పరిష్కారం దొరకదు. ప్రభుత్వము, ప్రజలు కలిపి ఈ యొక్క సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయాలి. ఈ యొక్క అమరావతి ఫ్లెక్స్ రాష్ట్రంలో ఇంకో పెద్ద సిటీ అయినటువంటి వైజాగ్‌కో, లేదంటే ఇతర ప్రాంతాలకో ఉన్నటువంటి సమస్య కూడా ఉంది. ఇలాంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి ప్రభుత్వం ఒక బలమైనటువంటి చర్యలని ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సూర్య.